ఈరోజు కడప జిల్లాలో జమ్మలమడుగులో ఒక నూతన స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణ పనులకి ప్రారంభించడం జరిగింది. ఏదైతే JSW సజ్జన్ జిందాల్ గ్రూప్ ఉన్నదో వారి ఆధ్వర్యంలో దాదాపు 2 మిలియన్ టన్ కెపాసిటీతో దానికి సంబంధించి పవర్ ఉత్పత్తికి సంబంధించి ప్లాంట్తో దాదాపు 25,000 కోట్ల రూపాయల పనులకు ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే సజ్జన్ జిందాల్ గారి సమక్షంలో కూడా ఇవాళ పనులు ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రాయలసీమలో కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించాలనేది రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక. దాదాపు 20 సంవత్సరాలుగా వారి కోరిక తీరని కలగా మిగిలిపోయినటువంటి సందర్భంలో ఇవాళ NDA ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల ఆధ్వర్యం ఇవాళ పనుల్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశం యొక్క స్టీల్ ఉత్పత్తిలో చాలా ప్రముఖమైనటువంటి స్థానాన్ని వహించబోతా ఉందనేటువంటి విషయం మీ అందరికీ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఏదైతే గత 2 నెలల క్రితం నక్కపల్లిలో దాదాపు 17.3 మిలియన్ టన్నుల కెపాసిటీతో దాదాపు 1,00,000 కోట్ల పై పెట్టుబడితో ఒక దేశంలోనే అతిపెద్ద గ్రీన్ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు కూడా ప్రారంభమయ్యేటువంటి సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఏదైతే గతంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దాదాపు మూసివేయాలనేటువంటి పరిస్థితుల్లో దానికి 11,400 కోట్ల ప్యాకేజీని తెచ్చి దాన్ని కూడా త్వరితగతిన వేగంగా పనిచేస్తూ ఈవేళ లాభాల దిశలో గత జనవరి ఫిబ్రవరి నుండి లాభాల దిశలో వస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా గొర్ల మండలంలో కూడా ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం యొక్క స్టీల్ ఉత్పత్తిలో అధిక శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశాలు కనపడుతాయని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏ విధంగా అంటే ఇవాళ దాదాపు దేశంలో 160 మిలియన్ టన్నుల యొక్క స్టీలు ప్రొడక్షన్ జరుగుతూ ఉన్నది. 160 టన్నుల యొక్క స్టీల్ ప్రొడక్షన్లో దాదాపు 25% అంటే 40% స్టీల్ ప్రొడక్షన్ కేవలం ఒక JSW గ్రూప్ మాత్రమే ప్రొడక్ట్ చేస్తూ ఉన్నది. దేశంలో అతిపెద్ద స్టీల్ దిగ్గజం అటువంటి JSW గ్రూప్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ యొక్క పనులు ప్రారంభించడం అనేది మనందరికీ కూడా శుభసూచకం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తుంది. భారత ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో 2030 నాటికి భారతదేశంలో 300 మిలియన్ టన్నుల యొక్క స్టీల్ను ఉత్పత్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యం. ఎందుకు ఆ విధంగా అంటే ఏ దేశం అయితే స్టీల్ ఉత్పత్తిలో ముందుంటుందో, ఏ దేశమైతే స్టీల్ ఉత్పత్తిలో అగ్రభాగాన్ని ఉంటుందో ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచన సంకల్పం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. ఏ దేశంలో స్టీల్ ఉత్పత్తి అధికంగా ఉంటుందో ఆ దేశం యొక్క GDP కూడా వేగంగా వృద్ధి చెందుతుందనేటువంటి విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏ దేశంలో అయినా కానీ మౌలిక సదుపాయాల యొక్క రూపకల్పనలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, అది రోడ్డు ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే పోర్ట్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఎక్కడైనా సరే ఏదైనా సరే ఏ ప్రాజెక్టుకైనా ఏదైతే ప్రధానమైనటువంటి అంశం స్టీల్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నేను స్టీల్ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా పెద్ద ఎత్తున స్టీల్ ఉత్పత్తిని ముందుకు తీసుకెళ్ళడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో నేను కూడా భాగస్వామిని కావడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ కానీ, నక్కపల్లిలో దేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇవాళ కడపలో పనులు ప్రారంభించినటువంటి నిర్మాణ పనులు ప్రారంభించిన స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం ఈ 2 సంవత్సరాల వ్యవధిలో వచ్చాయనేటువంటి సంగతి మనంతా కూడా గమనించాలి. కాబట్టి ఈ విధంగా మరి ఇవాళ కడపలో మన ఆంధ్రప్రదేశ్లో దేశంలో అతిపెద్ద ప్రొడక్షన్ ఇవాళ జేఎస్డబ్ల్యూ గ్రూప్ వారు నిర్మాణ పనులను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి చొరవ, అదేవిధంగా ముఖ్యంగా యువ నాయకుడు లోకేష్ గారు కూడా ఈ సందర్భంలో చాలా కష్టపడి ఆలోచనతో కూడా ముందుకు రావడం జరిగింది. ఈ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకున్నటువంటి జేఎస్డబ్ల్యూ గ్రూప్ని సందర్భంగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.